ఫస్ట్ పర్సన్స్ ఆర్ ఫస్ట్ ఇన్సిడెంట్స్ గురించి అయితే చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో తొలి స్వతంత్ర సమరయోధుడు ముబారిజుద్దౌలా. ఈయన గురించి మనం వహాబీ ఉద్యమంలో చూస్తాం. తెలంగాణలో తొలి రాజకీయ ఖైదీ మౌల్వీ అల్లావుద్దీన్. 1857 సిపాయిల తిరుగుబాటులో ఈయన గురించి చూస్తాం. హైదరాబాద్ సంస్థానంలో జరిగిన మొదటి ప్రజా ఉద్యమం చందా రైల్వే పథకం ఆందోళన 1883. ఇది ఎవరి నాయకత్వంలో జరిగిందండి? అఘోరనాథ చట్టోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ కయ్యం, హౌషంగి హోషాంగ్ నాయకత్వంలో జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన తొలి వీరుడు లేదా తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు అంటే దొడ్డి కొమురయ్య. ఆయన 1948 జూలై 4న మరణించారు. 1952 ముల్కీ ఉద్యమంలో తొలి అమరుడు. 1952 సెప్టెంబర్ 3న నలుగురు చనిపోయారు పోలీస్ కాల్పుల వల్ల. అండ్ సెప్టెంబర్ 4న కూడా నలుగురు చనిపోయారు. ఈ సెప్టెంబర్ 3న మహమ్మద్ కాసిం, షేక్ మహబూబ్, జమాలుద్దీన్ రాములు అనే వారు చనిపోయారన్నమాట. అయితే మొదటగా చనిపోయింది అయితే మహమ్మద్ కాసిం. కానీ వాడు క్వశ్చన్లో ఈ నలుగురిట్లలో ఎవరిదో ఒక పేరు ఇచ్చి మిగతా 3 పేర్లు ఇస్తే ఇది కన్సిడర్ చేయాలి. అలా కాకుండా ఈ నలుగురి పేర్లు ఇచ్చిన అనుకో అప్పుడు మనం మహమ్మద్ కాసిం అని పెట్టాలి. ఓకేనా? ఈ మ్యాక్సిమం ఈ క్వశ్చన్ రాకపోవచ్చు, వస్తే మాత్రం ఇదని గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్ తొలి దశ ఉద్యమం అంటే 1969 ఉద్యమంలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన తొలి వ్యక్తి అన్నబత్తుల రవీంద్రనాథ్. అండ్ తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన తొలి ఆంధ్ర ప్రాంత వ్యక్తి కొర్రపాటి పట్టాభిరామయ్య. ఎవరు? కొర్రపాటి పట్టాభిరామయ్య. ఆమరణ నిరాహార దీక్షల గురించి నేను వీడియో చేయడం జరిగింది, ఒకసారి చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. తొలి దశ ఉద్యమంలో తొలి లాఠీ చార్జీ ఎప్పుడు జరిగిందంటే జనవరి 18న జరిగింది. ఓకేనా? తొలి దశ ఉద్యమంలో అంటే అదే 1969 ఉద్యమంలో మొదటి కాల్పులు ఎక్కడ జరిగినాయి? శంషాబాద్లో జరిగినాయి. కానీ ఆ శంషాబాద్లో జరిగినప్పుడు ఇక్కడ జనవరి 20న జరిగినాయి. అప్పుడు ఎవరు మరణించలేదు అనేది గుర్తుంచుకోండి. ఓకేనా? 1969లో తొలి కాల్పులు శంషాబాద్లో జరిగినాయి, కానీ ఎవరు మరణించలేదు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎవరు మరణించలేదు. ఇది జనవరి 20న. జనవరి 24న మళ్ళీ కాల్పులు జరిగినాయి సదాశివపేటలో, అప్పుడు మరణించారు. కాబట్టి తొలి అమరుడు ఎవరు అప్పుడు? శంకర్. ఓకేనా? 1969 తొలి దశ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్. కాల్పులు ఎక్కడ జరిగినాయి అంటే సదాశివపేటలో. ఎప్పుడు జరిగినాయి అంటే 1969 జనవరి, ఇక రాయలేదనుకుంటా నేను, 24. ఓకేనా? జనవరి 24 అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే తొలి దశ ఉద్యమంలో మొదటి బంద్ ఎప్పుడు జరిగింది? మార్చ్ 3న జరిగింది. ఎప్పుడు? మార్చ్ 3న తొలి బంద్ జరిగింది. ఓకేనా? మొదటి బంద్ మార్చ్ 3, 1969 జరిగింది. తొలి దశ ఉద్యమంలో మొదటి సదస్సు ఎక్కడ జరిగింది? రెడ్డి హాస్టల్లో జరిగింది. 1969 మార్చ్ 8, 9. 1969 మార్చ్ 8, 9. అండ్ అలాగే 1997 మార్చ్ 8, 9 తేదీలలో భువనగిరి సదస్సు జరిగింది. ఓకేనా? భువనగిరి సదస్సు, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, తొలి సదస్సు ఎక్కడ జరిగిందండి? రెడ్డి హాస్టల్లో. ఎప్పుడు జరిగిందండి? మార్చ్ 8, 9, 1969. తొలి దశ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి ఎవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ మొట్టమొదటిసారిగా 1969 తొలి దశ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. తొలిసారి క్విట్ తెలంగాణ నినాదాన్ని ఎవరిచ్చారు? శ్రీధర్ రెడ్డి ఇచ్చారు. ఓకేనా? ఎప్పుడు? 1969లో. అలా కాకుండా 1998 అంటే మాత్రం ఇది తొలి దశ, మలి దశ అంటే మాత్రం కాళోజీ. ఓకేనా? దీని గురించి నేను కన్ఫ్యూజన్ పాయింట్లో కూడా చెప్పిన, మీరు చూసే ఉంటారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరిన తొలి రాజకీయ పార్టీ ఏంటండి? స్వతంత్ర పార్టీ. ఏంటి? స్వతంత్ర పార్టీ. తెలంగాణ ఏర్పాటు చేయాలని పార్లమెంట్లో నినాదించిన తొలి ఆంధ్ర ఎంపీ ఎవరు? ఎన్జి రంగా. ఎవరు? ఎన్జి రంగా. ఈయన ఆంధ్ర వ్యక్తి. తెలంగాణ ఏర్పాటు చేయాలని పార్లమెంట్లో నినాదించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మార్పణం చేసుకున్న తొలి విద్యార్థి శ్రీకాంతాచారి. ఎవరు? శ్రీకాంతాచారి. తొలి దశ అంటేనో మనం శంకర్ అని చెప్పాలి. ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు చూడండి. 1969 లేదా తొలి దశ ఉద్యమం అంటే శంకర్ అని చెప్పాలి. అలా కాకుండా మలిదశ ఉద్యమంలో లేదా 2009లో అంటే శ్రీకాంతాచారి. శ్రీకాంతాచారి 2009 నవంబర్ ఎప్పుడండి? 29న పెట్రోల్ పోసుకుంటే డిసెంబర్ 3న చనిపోయారు. ఓకేనా? మన నిప్పు లాంటి నిరుద్యోగి యాప్లో
తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద ఒక కోర్స్ తీసుకురావడం జరిగింది. ఈ కోర్సులో కన్ఫ్యూజన్ పాయింట్స్ వీడియోస్, క్రొనాలజికల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ అలాగే తెలంగాణ నూతన పథకాలకు సంబంధించిన వీడియోస్ అండ్ ఈ మూడింటికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్, ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుందండి. మొన్న హోలీ సందర్భంగా 1 year ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇది ఉగాది వరకు ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేసుకోండి. ఒకసారి అయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది. మీరు చూసాక మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? గ్రూప్ 2 అండ్ ఎస్ఏకి ప్రిపేర్ అయ్యేవారైతే ఖచ్చితంగా తీసుకోండి. మీరు త్వరగా రివిజన్ చేయడానికి క్విక్ రివిజన్ పర్పస్లో ఈ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. వన్స్ చెక్ చేయండి, నచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. లేదు కేవలం పీడిఎఫ్ సరిపోతుంది అనుకుంటే 49 రూపీస్కే 6 months వ్యాలిడిటీతోని తీసుకురావడం జరిగింది. ఒకసారి మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి.